ఒక ఆర్డినరీ సైబీరియన్ ఫార్మర్, ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా లేదు. కానీ రష్యా లాంటి పవర్ఫుల్ ఎంపైర్ అతని ఇన్ఫ్లుయెన్స్ కింద నడిచింది. అతని పేరు గ్రిగోరీ రాస్పుటిన్. అతన్ని చంపడానికి కొంతమంది పవర్ఫుల్ అండ్ రిచ్ పీపుల్ ఒక ప్లాన్ వేశారు. సైనైడ్ కలిపిన కేక్ ఇచ్చారు, పాయిజన్ మిక్స్ చేసిన వైన్ తాగించారు. కానీ స్టోరీస్ ప్రకారం రాస్పుటిన్ ఏమీ జరగనట్టు ఇచ్చినవన్నీ తిన్నాడు, తాగాడు, మళ్ళీ నార్మల్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అతన్ని షూట్ చేశారు. అయినా లేచి పరిగెత్తడానికి ట్రై చేశాడు, మళ్ళీ షూట్ చేశారు, కొట్టారు, చివరికి ఒక ఫ్రోజన్ రివర్ లో పడేశారు. ఇదంతా వినడానికి హాలీవుడ్ సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది కదా. కానీ నిజంగా ఇలానే జరిగిందా, లేదా ఈ స్టోరీలో చాలా ఎగ్జాజరేషన్ ఉందా? ఈ వీడియోలో రాస్పుటిన్ ఎవరు, ఒక సింపుల్ సైబీరియన్ ఫార్మర్ నుంచి రష్యన్ ఎంపైర్ లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ లా ఎలా అయ్యాడు, ఇంకా అతను చనిపోయిన రాత్రి అసలు ఏం జరిగిందో, దీని చుట్టూ ఉన్న అసలు ఫ్యాక్ట్స్ ఏంటో, స్టోరీస్ ఏంటో సపరేట్ గా అండ్ కంప్లీట్ గా తెలుసుకుందాం. గ్రిగరీ రాస్పుటిన్ 1869 లో రష్యాలో ఉన్న సైబీరియా రీజియన్ లో పోక్రోవ్స్కోయ్ అనే చిన్న విలేజ్ లో పుట్టాడు. అతని ఫ్యామిలీ సింపుల్ ఫార్మర్స్, ఫార్మింగ్ చేస్తూ హార్స్ ట్రాన్స్పోర్ట్ వర్క్ చేస్తూ జీవించే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి రాస్పుటిన్ కి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, పెద్దగా ఏం చదువుకోలేదు. కానీ ఏజ్ పెరిగిన తర్వాత అతను ఒక స్ట్రానిక్ గా మారాడు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తిరుగుతూ పిల్గ్రిమేజ్ చేసే వాండరింగ్ హోలీ మ్యాన్ అని అర్థం. అతన్ని చర్చ్ అఫీషియల్ గా అపాయింట్ చేసిన ప్రీస్ట్ కాదు, రిలీజియస్ ట్రైనింగ్ కూడా లేదు. కానీ రాస్పుటిన్ దగ్గర ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉండేది. అతని పర్సనాలిటీ ఎలా ఉండేదంటే, ఎస్పెషల్లీ అతని ఇంటెన్స్ ఐస్ చూస్తే ఏదో స్పిరిచువల్ పవర్ ఉన్న వ్యక్తిలా అనిపిస్తాడు అని చాలా మంది డిస్క్రైబ్ చేసేవారు. అతను మాట్లాడే విధానం, కాన్ఫిడెంట్ బిహేవియర్, మిస్టీరియస్ పర్సనాలిటీ ఇవన్నీ చాలా మందిని అట్రాక్ట్ చేశాయి. కొన్ని ఇయర్స్ లో రాస్పుటిన్ నేమ్ రష్యాలో స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. పర్టికులర్ గా సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉన్న వెల్తీ పీపుల్ ఇంకా హై సొసైటీ సర్కిల్స్ లో అతను ఒక మిస్టిక్, ఒక హోలీ మ్యాన్, మిరాకిల్స్ చేయగలడు అనే ఇమేజ్ ని బిల్డ్ చేసుకున్నాడు. చాలా మంది అతని అడ్వైస్ కోసం, బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళడం స్టార్ట్ చేశారు. 1905 లో రాస్పుటిన్ లైఫ్ కంప్లీట్ గా మారిపోయే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాంటెనెగ్రో ప్రిన్సెస్ మిలిట్సా ఇంకా అనస్తాసియా రాస్పుటిన్ ని రష్యన్ ఎంపరర్ జార్ నికోలస్ II రాయల్ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఒక్క ఇంట్రొడక్షన్ ఒక సింపుల్ సైబీరియన్ ఫార్మర్ లైఫ్ ని డైరెక్ట్ గా రష్యన్ ఇంపీరియల్ ప్యాలెస్ వరకు తీసుకెళ్లింది. అక్కడ నుంచి రాస్పుటిన్ ఇన్ఫ్లుయెన్స్ రష్యా హిస్టరీనే మార్చేసే రేంజ్ కి పెరిగిపోయింది. జార్ నికోలస్ II కి ఒక కొడుకున్నాడు, అలెక్సై. అతనే రష్యాకి నెక్స్ట్ కాబోయే కింగ్. కానీ అలెక్సై పుట్టినప్పుడే ఒక డేంజరస్ జెనెటిక్ డిసీజ్ తో పుట్టాడు, అదే హీమోఫీలియా. ఈ కండిషన్ లో బ్లడ్ నార్మల్ గా క్లాట్ అవ్వదు. అంటే చిన్న ఇంజరీ అయినా లేదా బాడీ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయినా అది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ గా మారిపోవచ్చు. 1907 లో ఇంకా 1912 లో అలెక్సైకి సివియర్ బ్లీడింగ్ ఎపిసోడ్స్ వచ్చాయి. రాయల్ డాక్టర్స్ అందరూ ట్రై చేశారు, కానీ ఎవరు కూడా ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయలేకపోయారు. జరీనా అలెగ్జాండ్రా తన కొడుకు కండిషన్ చూసి కంప్లీట్ గా హోప్లెస్ అయిపోయింది. ఆ డెస్పరేట్ సిచ్యువేషన్ లో రాస్పుటిన్ ని ప్యాలెస్ కి పిలిపించింది. రాస్పుటిన్ వచ్చాక అలెక్సై దగ్గర ప్రేయర్స్ చేశాడు, కొన్ని కామింగ్ వర్డ్స్ చెప్పాడు. ఆ తర్వాత కొంత టైంలో అలెక్సై బ్లీడింగ్ తగ్గిపోయింది. రాయల్ ఫ్యామిలీకి ఇది ఒక మిరాకిల్ లాగా అనిపించింది. ఎస్పెషల్ గా అలెగ్జాండ్రాకి రాస్పుటిన్ ఒక ఆర్డినరీ హోలీ మ్యాన్ కాదు, తన కొడుకుని కాపాడటానికి స్వయంగా దేవుడే పంపిన వ్యక్తి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది. కానీ మోడర్న్ హిస్టోరియన్స్ ఈ ఇన్సిడెంట్ ని వేరే యాంగిల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హీమోఫీలియాలో కొన్ని బ్లీడింగ్ ఎపిసోడ్స్ నేచురల్ గా కూడా ఆగిపోతాయి. ఇంకో థియరీ ఏంటంటే, డాక్టర్స్ అప్పట్లో అలెక్సైకి ఆస్పిరిన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఆస్పిరిన్ బ్లడ్ ని ఇంకా థిన్ చేసి బ్లీడింగ్ ని వర్సన్ చేస్తుంది. రాస్పుటిన్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ని ఆపేయమని చెప్పి ఉండొచ్చు. అలా యాక్సిడెంటల్ గా అలెక్సై కండిషన్ ఇంప్రూవ్ అయి ఉండొచ్చని కొంతమంది రీసెర్చర్స్ బిలీవ్ చేస్తారు. అసలు రీజన్ ఏదైనా సరే, ఆ టైంలో ఎవరికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ తెలియదు. అలెగ్జాండ్రాకి మాత్రం రాస్పుటిన్ ఒక మిరాకిల్ వర్కర్ లాగా కనిపించాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత ఆమె రాస్పుటిన్ ని కంప్లీట్ గా ట్రస్ట్ చేసింది. అదే ట్రస్ట్ తర్వాత మెడికల్ అడ్వైస్ నుంచి పొలిటికల్ డెసిషన్స్ వరకు వెళ్ళింది. రష్యన్ ఎంపైర్ ఫ్యూచర్ ని మార్చేసే ఇన్ఫ్లుయెన్స్ అక్కడే స్టార్ట్ అయింది. రాస్పుటిన్ ఇన్ఫ్లుయెన్స్ అలెక్సై ట్రీట్మెంట్ దగ్గర ఆగిపోలేదు. కొన్ని రోజుల్లోనే జరీనా అలెగ్జాండ్రా పొలిటికల్ మ్యాటర్స్ లో కూడా అతన్ని స్ట్రాంగ్ గా నమ్మటం మొదలుపెట్టింది. పొలిటికల్ మ్యాటర్స్ లో కూడా రాస్పుటిన్ అడ్వైస్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఒక సింపుల్ మిస్టిక్ మెల్లగా రష్యన్ ఎంపైర్ డెసిషన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడం మొదలుపెట్టాడు. 1914 లో వరల్డ్ వార్ I స్టార్ట్ అయింది. 1 year తర్వాత 1915 లో జార్ నికోలస్ II ఆర్మీని పర్సనల్ గా లీడ్ చేయాలని ఫ్రంట్ లైన్స్ కి వెళ్ళిపోయాడు. దానివల్ల రష్యన్ గవర్నమెంట్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ మొత్తం అలెగ్జాండర్ మీద పడ్డాయి. మినిస్టర్స్ ని అపాయింట్ చేయడం, రిమూవ్ చేయడం, ఇంపార్టెంట్ గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ ఆమె హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఆ డెసిషన్స్ వెనక రాస్పుటిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనే రూమర్స్ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. మినిస్టర్స్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. క్రిటిక్స్ ఈ సిచ్యువేషన్ ని మినిస్టీరియల్ లీప్ ఫ్రాగ్ అని పిలిచారు, ఎందుకంటే గవర్నమెంట్ లో స్టెబిలిటీ అనేది ఆల్మోస్ట్ పోయింది. ఈ మధ్యలో రాస్పుటిన్ పర్సనల్ లైఫ్ గురించి చాలా స్కాండల్స్ వచ్చాయి. ఒకసారి అతను టావెన్స్ లో డ్రింక్ చేసి జరీనా ఇంకా ఆమె కొడుకు, అంటే ఫ్యూచర్ లో కాబోయే కింగ్, వీళ్ళిద్దరూ అతని ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నాడనే స్టోరీస్ బాగా సర్క్యులేట్ అయ్యాయి. 1912 లో అలెగ్జాండ్రా రాస్పుటిన్ కి రాసిన ఒక పర్సనల్ లెటర్ ప్రెస్ కి లీక్ అయింది. ఆ లెటర్ లో ఉన్న ఎమోషనల్ లాంగ్వేజ్ ని చూసి న్యూస్ పేపర్స్ ఇంకా ప్రాపగాండిస్ట్ ఇంకొన్ని ఎక్కువ రూమర్స్ ని క్రియేట్ చేశారు. ఆ లెటర్స్ లో ఉన్న కాంటెక్స్ట్ ఏంటి, వాళ్ళకి ఎంతవరకు అథెంటిసిటీ ఉందనే విషయం క్లారిటీ లేకపోయినా పబ్లిక్ ఒపీనియన్ మాత్రం రాస్పుటిన్ కి అగేన్స్ట్ గా మారడం స్టార్ట్ అయింది. వీటికి తోడు ఇంకో ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది.
అలెగ్జాండ్రా జర్మన్ ఒరిజిన్ కి చెందిన ఉమెన్. ఆ టైంలో రష్యా జర్మనీతో వార్ చేస్తుండటం వల్ల ఆల్రెడీ పబ్లిక్ ఆమెని డౌట్ఫుల్ గానే చూస్తున్నారు. ఇప్పుడు రాస్పుటిన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా యాడ్ అవ్వడంతో రిచ్ పీపుల్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్, మిలిటరీ ఆఫీషియల్స్ అందరూ రాస్పుటిన్ ని రష్యాకి ఒక నేషనల్ థ్రెట్ లాగా చూడడం స్టార్ట్ చేశారు. వాళ్ళ దృష్టిలో ఒక అన్ఎడ్యుకేటెడ్ మిస్టేక్ ఎంపైర్ ని వెనక నుండి కంట్రోల్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ స్ట్రాంగ్ గా పెరిగింది. 1916 వచ్చేసరికి రష్యాలో ఉన్న కొంతమంది పవర్ఫుల్ రిచ్ పీపుల్ ఒక కన్క్లూజన్ కి వచ్చారు. రాస్పుటిన్ ని ఆపకపోతే రష్యా ఫ్యూచర్ డేంజర్ లో పడుతుందని వాళ్ళు బలంగా నమ్మారు. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం రాస్పుటిన్ ఇన్ఫ్లుయెన్స్ రోజు రోజుకి పెరిగిపోతుంది. దానివల్ల మొనార్కీ రెప్యుటేషన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. ఈ కాన్స్పిరసీని లీడ్ చేసిన మెయిన్ పర్సన్ ప్రిన్స్ ఫెలిక్స్ యూసుపోవ్. అతను రష్యాలో రిచెస్ట్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ లో ఒక ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అంతేకాదు, ఈ ప్రిన్స్ యూసుపోవ్ పెళ్లి చేసుకుంది ఎవరినంటే జార్ నికోలస్ II మేనకోడలిని. కాబట్టి రాయల్ ఫ్యామిలీతో డైరెక్ట్ కనెక్షన్స్ కూడా ఉండేది. యూసుపోవ్ తన ప్లాన్ లో గ్రాండ్ డ్యూక్ డిమిత్రీ పావ్లోవిచ్ ని కూడా ఇన్వాల్వ్ చేశాడు. అతను జార్ నికోలస్ కజిన్. వీళ్లతో పాటు పొలిటీషియన్ వ్లాడిమిర్ పురిష్కెవిచ్ కూడా కాన్స్పిరసీలో జాయిన్ అయ్యాడు. ఇంకా ఇద్దరు మెంబర్స్ కూడా ఉన్నారు. డాక్టర్ స్టానిస్లావ్ లాజోవర్ట్ పాయిజన్ అరేంజ్ చేయడానికి, ఇంకా లెఫ్టినెంట్ సర్జాయ్ సుకోటిన్ ఆపరేషన్ లో హెల్ప్ చేయడానికి. వాళ్ళ ప్లాన్ పేపర్ మీద చూస్తే చాలా సింపుల్ గా ఉంది. రాస్పుటిన్ ని యూసుపోవ్ ప్యాలెస్ కి పిలవాలి, అక్కడే పాయిజన్ ఇచ్చి చంపాలి. ఆ తర్వాత బాడీని ఫ్రోజన్ రివర్ లో పడేసి ఎవిడెన్స్ మొత్తం డిసపియర్ చేయాలి. ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉందని వాళ్ళు అనుకున్నారు. కానీ డిసెంబర్ 1916 లో ఆ నైట్ వచ్చేసరికి వాళ్ళు ప్రిపేర్ చేసిన సింపుల్ అసాసినేషన్ ప్లాన్ రష్యన్ హిస్టరీలో మోస్ట్ మిస్టీరియస్ మర్డర్ స్టోరీస్ లో ఒకటిగా మారిపోయింది. పాయిజన్ పనిచేయలేదని చెప్పిన స్టోరీస్, గన్ షాట్స్, ఎస్కేప్ అటెంప్ట్, రివర్, ఇవన్నీ ఆ ఒక్క రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ తో కలిసిపోయాయి. రాస్పుటిన్ డెత్ ని ఇప్పటికీ ఒక డిబేట్ అయ్యే మిస్టరీగా మార్చేశాయి. 1916 డిసెంబర్ 29 రాత్రి ప్రిన్స్ ఫెలిక్స్ యూసుపోవ్ రాస్పుటిన్ ని తన మోయికా ప్యాలెస్ కి పిలిచాడు. రీజన్ ఏంటంటే తన వైఫ్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు. కానీ అది కేవలం ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. అసలు ప్లాన్ రాస్పుటిన్ ని అక్కడే చంపడం. ప్యాలెస్ బేస్మెంట్ ని ముందే ప్రిపేర్ చేశారు. రూమ్ సౌండ్ ప్రూఫ్ చేశారు. పైన ఫ్లోర్ లో గ్రామోఫోన్ మ్యూజిక్ ప్లే చేస్తూ ప్యాలెస్ లో పార్టీ జరుగుతున్నట్టు అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశారు. ఎవరికి డౌట్ రాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. యూసుపోవ్ తర్వాత 1928 లో పబ్లిష్ చేసిన తన మెమోయిర్ ప్రకారం టేబుల్ మీద పెట్టిన కేక్స్ లో పొటాషియం సైనైడ్ పాయిజన్ ని మిక్స్ చేశారు. వైన్ లో కూడా పాయిజన్ కలిపారు. రాస్పుటిన్ ఆ కేక్స్ తినేశాడు, వైన్ కూడా తాగేశాడు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి ఆపోజిట్ గా అతనికి ఏమీ జరగనట్టు కామ్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. పైన వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాయిజన్ ఎందుకు వర్క్ చేయలేదో ఎవరికి అర్థం కాలేదు. సిట్యువేషన్ కంట్రోల్ తప్పిపోతుందని భయపడిన యూసుపోవ్ చివరికి ఒక గన్ తీసుకుని బేస్మెంట్ లో ఉన్న రాస్పుటిన్ దగ్గరికి వెళ్లి అతని చెస్ట్ లో షూట్ చేశాడు. రాస్పుటిన్ కింద పడిపోయాడు. వాళ్ళు అతను అక్కడే చనిపోయాడని అనుకున్నారు. కానీ యూసుపోవ్ చెప్పిన వర్షన్ ప్రకారం కొన్ని మొమెంట్స్ తర్వాత రాస్పుటిన్ మళ్లీ లేచి కోర్ట్యార్డ్ వైపు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అప్పుడు వ్లాడిమిర్ పురిష్కెవిచ్ మళ్లీ అతన్ని షూట్ చేశాడు. ఆ తరువాత వాళ్ళందరూ కలిసి రాస్పుటిన్ ని బాగా కొట్టారు. చివరికి లిటిల్ నెవ్కా రివర్ లో పడేశారని ఆ ఫేమస్ స్టోరీ చెప్తుంది. తర్వాత జరిగిన అటాప్సీ గురించి కూడా ఒక స్టోరీ స్ప్రెడ్ అయింది. రాస్పుటిన్ లంగ్స్ లో వాటర్ దొరికిందని, అంటే అతను రివర్ లో పడిన తర్వాత కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు, చివరికి మునిగి చనిపోయాడని చాలా మంది నమ్ముతున్నారు. ఈ వర్షన్ ని కొన్ని డెకేడ్స్ పాటు రాస్పుటిన్ డెత్ స్టోరీగా వరల్డ్ మొత్తం యాక్సెప్ట్ చేసింది. కానీ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఈ స్టోరీని సపోర్ట్ చేస్తుందా, లేదా ఇదంతా తర్వాత క్రియేట్ అయిన స్టోరీయా? చాలా ఇయర్స్ పాటు వరల్డ్ మొత్తం రాస్పుటిన్ డెత్ గురించి ఇదే అఫీషియల్ స్టోరీగా నమ్మింది. పాయిజన్ పనిచేయలేదు, బుల్లెట్స్ తగిలినా చనిపోలేదు, కానీ చివరికి రివర్ లో మునిగి చనిపోయాడు అని. కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఈ స్టోరీకి మెయిన్ సోర్స్ ప్రిన్స్ ఫెలిక్స్ యూసుపోవ్ రాసిన మెమోయిర్ మాత్రమే. యూసుపోవ్ ఈ మెమోయిర్ ని 1928 లో పబ్లిష్ చేశాడు. అంటే మర్డర్ జరిగిన దాదాపు 12 ఇయర్స్ తర్వాత. అప్పటికి అతను రష్యా నుంచి ఎగ్జైల్లో ఉంటున్నాడు. చాలా మంది హిస్టోరియన్స్ ఒపీనియన్ ప్రకారం తన రోల్ ని డ్రామాటిక్ గా చూపించి తను పబ్లిష్ చేసిన స్టోరీని లెజెండరీగా మార్చడానికి ఛాన్స్ ఉండొచ్చని అంటారు. మోడర్న్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ ఈ ఫేమస్ వర్షన్ ని సీరియస్ గా క్వశ్చన్ చేస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవైలబుల్ అటాప్సీ రికార్డ్స్ లో పాయిజన్ గురించి క్లియర్ ఎవిడెన్స్ లేదు. ఇంకా కొంతమంది రీసెర్చర్స్ చెప్పింది ఏంటంటే రాస్పుటిన్ కి స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు. అలా అయితే సైనైడ్ కలిపిన కేక్స్ తిన్నాడు అనే స్టోరీ కూడా ఫేక్ అయి ఉండొచ్చు. ఇంకా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే అవైలబుల్ గా ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం రాస్పుటిన్ ఫోర్హెడ్ మీద ఒక క్లోజ్ రేంజ్ గన్ షాట్ వూండ్ కనిపిస్తుంది. అంటే అతన్ని చాలా దగ్గర నుంచి తలలో షూట్ చేశారని సజెస్ట్ చేస్తుంది. అది నిజమైతే రాస్పుటిన్ ని రివర్ లో పడేసే టైంకి ఆల్రెడీ చనిపోయి ఉండాలి. అంటే అప్పుడు అతను ఇంకా బ్రతికే ఉన్నాడు, స్విమ్ చేస్తూ చివరికి మునిగి చనిపోయాడు అనే ఫేమస్ స్టోరీ నిజం కాకపోవచ్చు. అంటే యాక్చువల్ మర్డర్ సీన్ అందరూ కొన్ని ఇయర్స్ గా వింటున్న సూపర్ హ్యూమన్ స్టోరీ కన్నా చాలా సింపుల్ గా కానీ చాలా బ్రూటల్ గా జరిగి ఉండొచ్చు. ఒక మనిషి పాయిజన్ నుంచి బ్రతికిపోయి బుల్లెట్స్ ని సర్వైవ్ అయ్యి అనే డ్రామాటిక్ వర్షన్ కన్నా డైరెక్ట్ గా షూట్ చేసి మర్డర్ చేశారనే ఎక్స్ప్లెనేషన్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కి ఎక్కువ మ్యాచ్ అవుతుందని చాలా హిస్టోరియన్స్ నమ్ముతారు. కానీ యూసుపోవ్ రాసిన డ్రామాటిక్ స్టోరీ వరల్డ్ మొత్తం ఫేమస్ అయిపోవడం వల్ల రాస్పుటిన్ అసలు డెత్ ఫ్యాక్ట్స్ కన్నా స్టోరీస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి. దాని రిజల్ట్ రాస్పుటిన్ బ్రతికున్నప్పుడు ఒక మిస్టరీ ఫిగర్ అయితే చనిపోయిన తర్వాత ఆ మిస్టరీ కాస్త ఇంకా పెద్ద లెజెండ్ గా మారిపోయింది. ఇవే కాకుండా రాస్పుటిన్ మర్డర్ గురించి ఇంకో ఫేమస్ థియరీ కూడా ఉంది. అది కొంచెం కాంట్రవర్షియల్.
కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం ఈ అసాసినేషన్ వెనక బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు MI6 అని పిలిచే ఏజెన్సీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చని అంటారు. ఇప్పుడు ఈ టాపిక్ లో ఉన్న ఫ్యాక్ట్స్ ఇంకా థియరీస్ ని సెపరేట్ గా చూద్దాం. ఫస్ట్ వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆస్వాల్డ్ రెయినర్ అనే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆ టైంలో నిజంగానే పెట్రోగ్రాడ్ లో వర్క్ చేస్తున్నాడు. రెయినర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే టైంలో ప్రిన్స్ ఫెలిక్స్ యూసుపోవ్ తో కలిసి ఫ్రెండ్షిప్ ఉండేది. రాస్పుటిన్ మర్డర్ జరిగిన నెక్స్ట్ డే రెయినర్ యూసుపోవ్ ని కలిశాడని యూసుపోవ్ తన ఓన్ స్టోరీలో మెన్షన్ చేశాడు. ఇంకా కొంతమంది రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ లో బ్రిటిష్ మేడ్ వెబ్లే రివాల్వర్ బుల్లెట్ దొరికిందని, అలాంటి గన్ రెయినర్ దగ్గర ఉండేదని వాళ్ళు క్లెయిమ్ చేశారు. అలాగే రాస్పుటిన్ డెత్ ఇన్ఫర్మేషన్ ని రష్యా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకముందే లండన్ కి ఆ న్యూస్ చాలా ఫాస్ట్ గా రీచ్ అయిందని కొన్ని హిస్టారికల్ రికార్డ్స్ లో మెన్షన్ చేసింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మాత్రమే, డైరెక్ట్ ప్రూఫ్ కాదు. అంటే ఈ క్లూస్ సస్పీషియస్ గా అనిపించొచ్చు, కానీ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆ మర్డర్ ని ప్లాన్ చేసిందని ప్రూవ్ చేయవు. హిస్టారియన్స్ మైకెల్ స్మిత్ ఇంకా రిచార్డ్ కలెన్ వాళ్ళ బుక్స్ లో MI6 ఈ అసాసినేషన్ లో కీ రోల్ ప్లే చేసిందని ఆర్గ్యూ చేశారు. కానీ ఇంకో సైడ్ లో క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ కి చెందిన ప్రొఫెసర్ కీత్ జెఫ్రీ MI6 ఒరిజినల్ క్లాసిఫైడ్ ఆర్కైవ్స్ ని యాక్సెస్ చేసి డీటెయిల్ గా ఎగ్జామిన్ చేశాడు. అతని కన్క్లూజన్ ఏంటంటే బ్రిటిష్ ఇన్వాల్వ్మెంట్ ని డైరెక్ట్ గా ప్రూవ్ చేసే ఒక డాక్యుమెంట్ కూడా దొరకలేదు. MI6 అఫీషియల్ ఆర్కైవ్స్ ప్రకారం కూడా ఆస్వాల్డ్ రెయినర్ ని గానీ బ్రిటిష్ గవర్నమెంట్ ని గానీ రాస్పుటిన్ మర్డర్ తో డైరెక్ట్ గా కనెక్ట్ చేసే ఎవిడెన్స్ లేదు. కాబట్టి రెయినర్ పెట్రోగ్రాడ్ లో ఉన్నాడు. యూసుపోవ్ కి ఫ్రెండ్ అనే ఫ్యాక్ట్స్ నిజమే, కానీ అతనే లాస్ట్ గన్ షాట్ ఫైర్ చేశాడు లేదా MI6 ఈ అసాసినేషన్ ని ఆర్డర్ చేసిందనే క్లెయిమ్ ఇప్పటికీ ప్రూవెన్ హిస్టరీ కాదు. కాబట్టి ఈ బ్రిటిష్ కనెక్షన్ ని మనం కన్ఫర్మ్డ్ ఫ్యాక్ట్ లాగా కాకుండా డిబేటెడ్ హిస్టారికల్ థియరీ లాగా చూడాలి. కొన్ని ఇంట్రెస్టింగ్ క్లూస్ ఉన్నాయి, కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఈ మిస్టరీ ఇప్పటికీ కంప్లీట్ గా సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. రాస్పుటిన్ తన లైఫ్ లో చాలా మిస్టీరియస్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ అతని గురించి క్రియేట్ చేసిన స్టోరీస్, ఎస్పెషల్లీ అతని డెత్ స్టోరీ నిజం కన్నా చాలా పెద్ద మిత్ గా మారిపోయింది. వినటానికి అతని ఎదుగుదల ఎంత అన్బిలీవబుల్ గా ఉందో అతని డెత్ చుట్టూ క్రియేట్ అయిన స్టోరీస్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా మారాయి. కానీ రాస్పుటిన్ చనిపోయిన 2 months లోనే 1917లో ఫిబ్రవరి రెవల్యూషన్ స్టార్ట్ అయింది. జార్ నికోలస్ II తన అధికారాన్ని వదిలేయాల్సి వచ్చింది. దాదాపు 300 years పాటు రష్యాని రూల్ చేసిన రోమనోవ్ డైనస్టీ అక్కడే ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. రష్యన్ ఎంపైర్ కొలాప్స్ కి రాస్పుటిన్ ఒక్కడే రీజన్ కాదు. World War I, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, పబ్లిక్ యాంగర్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ కలిసి ఆ ఎంపైర్ ని వీక్ చేశాయి. కానీ రాస్పుటిన్ మాత్రం ఆల్రెడీ కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఉన్న ఒక సిస్టమ్ ఎంత ఫ్రెజైల్ గా మారిందో చూపించే పవర్ఫుల్ సింబల్ గా మిగిలిపోయాడు. అసలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా లేని ఒక సైబీరియన్ ఫార్మర్ రష్యా లాంటి పవర్ఫుల్ ఎంపైర్ పాలిటిక్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు? దానికి ఆన్సర్ రాస్పుటిన్ కి ఉన్న ఎక్స్ట్రాడినరీ పవర్ కాదు, జరీనా అలెగ్జాండర్ కి ఉన్న డెస్పరేషన్ లో ఉంది. తన కొడుకుని ఎలా అయినా బ్రతికించాలి అనే భయం. ఆమెకి ఉన్న ఆ భయం వల్లనే రాస్పుటిన్ ని స్ట్రాంగ్ గా నమ్మింది. ఒక వీక్ ఎంపైర్ లో ఆ పర్సనల్ డిపెండెన్సీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గా మారిపోయింది. కాబట్టి రాస్పుటిన్ స్టోరీ కేవలం ఒక మిస్టీరియస్ మాంక్ స్టోరీ కాదు, అది డెస్పరేషన్, బ్లైండ్ ఫెయిత్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇంకా కొలాప్సింగ్ ఎంపైర్ గురించి చెప్పే ఒక పవర్ఫుల్ హిస్టారికల్ లెసన్. నెక్స్ట్ టైం ఎవరైనా రాస్పుటిన్ పాయిజన్ నుంచి సర్వైవ్ అయ్యాడు, బుల్లెట్స్ నుంచి సర్వైవ్ అయ్యాడు అని చెప్పినప్పుడు ఆ లెజెండ్స్ వెనుక ఉన్న యాక్చువల్ డాక్యుమెంటెడ్ హిస్టరీ కూడా మీకు గుర్తుండాలి.